నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు. 2 విదేశీయుల్లో నిర్ధారణ, టిమ్స్కు తరలింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న డిహెచ్, ఎదుర్కొనేలా అన్ని చర్యలు చేపట్టామని వెల్లడి. ఉప్పరపల్లి కోర్టుకు శిల్పా చౌదరి తరలింపు. ఆర్థిక మోసాలపై కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్ తెరాస ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. కెన్యాలో వన్యప్రాణులపై కరువు తీవ్ర ప్రభావం. చుక్క నీరు దొరక్క చనిపోతున్న మూగజీవాలు. రాష్ట్రానికి వచ్చిన 2కి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ ఈ నెల 12న రాష్ట్రానికి వచ్చారని, జీనోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్ పాజిటివ్గా తేలిందని డిహెచ్ తెలిపారు. రాష్ట్రంలో స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజల ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2 డేస్ బ్యాక్ ఒక ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రావడం జరిగింది. మనం ఆ రోజే చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఈ కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ మీద ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ, వాళ్ళకి ఎన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించినప్పటికీ డెఫినెట్గా ఈ కేసులు రిపోర్ట్ అవటాన్ని మనం మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో కూడా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటిసారి 2 ఇంపోర్టెడ్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరిగింది. అంటే ఈ ఇద్దరు ఎవరైతే ఒమిక్రాన్ పాజిటివ్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళని గుర్తించామో, వాళ్ళు నిన్న రాత్రి మన జీనోమ్ సీక్వెన్సింగ్లో వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావటం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక 24 సంవత్సరాల ఫిమేల్ ఎవరైతే కెన్యా నేషనాలిటీ ఉందో వారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 12వ తారీఖు రావడం జరిగింది. అదే రోజు శాంపిల్ని ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు, అంటే నాన్ రిస్క్ కంట్రీస్లో మేము ర్యాండమ్గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం. దానిలో భాగంగా వీరి శాంపిల్ని మనం కలెక్ట్ చేసేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. మనకి నిన్న సాయంత్రం రాత్రికి ఇది పాజిటివ్గా రావటం జరిగింది. వీరిని ఇమీడియట్గా టోలీచౌకి ఈ మోదీపట్నం ఏరియాలో వాళ్ళ అడ్రస్ని ట్రేస్ చేశాం. ఇమీడియట్గా వారిని ఐడెంటిఫై చేసుకొని పోలీస్ వారి సహకారంతో మన టీమ్స్ గచ్చిబౌలిలో పెట్టేసేసి ట్రీట్మెంట్ అందించడం జరుగుతున్నది. వారికి సంబంధించి 2 ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్, ఎందుకంటే హార్డ్లీ వాళ్ళు ఆమె ఎరవైంది మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 12వ తారీఖు. ఓకే, సో ఇమీడియట్గా 2 డేస్లో వాళ్ళు ఆమె ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితోని కాంటాక్ట్లో ఉంది. ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసినాం. ఒకళ్ళు 33 ఇయర్స్ వారి అంకుల్, తర్వాత వాళ్ళ ఫాదర్ 17 ఇయర్స్, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసినాం. వాళ్ళ శాంపిల్స్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం పంపించడం జరిగింది. ఒకవేళ వారికి కూడా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్కి పంపించడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక 23 సంవత్సరాల సొమాలియా నేషనాలిటీ, అంటే సొమాలియా జాతీయత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఈ 12వ తారీఖు డిసెంబర్ మళ్ళీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ ద్వారా మనకి రావటం జరిగింది. సో వారికి కూడా అక్కడ పరీక్షలు నిర్వహించాం. తర్వాత వారిని ఎలవ్ చేయడం జరిగింది. నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పరీక్షల్లో కూడా నిన్న సాయంత్రం మనకి జీనోమ్ సీక్వెన్స్ ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. ఇతను కూడా టోలీచౌకి మెహదీపట్నం ఏరియాకి చెందిన వ్యక్తి, ఇతను అక్కడ ఉండే వ్యక్తి. ఇతను వచ్చేసేసి ఇతని ట్రేసింగ్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అతను వేరియబుల్స్ అన్నీ కూడా, సో మేబీ వచ్చే 1-2 అవర్స్లో వారిని కూడా ఐడెంటిఫై చేసి వారిని కూడా టీమ్స్ ఐసోలేషన్ మన సెంటర్ ఏదైతుందో అక్కడికి తరలిస్తాం. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరినాయో వాళ్ళకి కూడా మనం పరీక్షలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగనే ఒక 3వ వ్యక్తి మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన నగరంలో కానీ ఎంటర్ కాలేదు. ఒక 7 సంవత్సరాల బాలుడు, వీరిది నేటివ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇమీడియట్గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత
శాంపిల్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా కోల్కతా వెళ్ళటం జరిగింది మన డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా. ఓకే, సో ఆ వ్యక్తి అంటే ఇతను పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి. అంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఈ బాబు వచ్చాడు. ఆ బాబుకి తర్వాత నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్స్లో కూడా అతను పాజిటివ్ రావడం జరిగింది. బట్ అదే రోజు ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్లో వాళ్ళు కోల్కతా వెళ్ళడం జరిగింది. దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వెస్ట్ బెంగాల్ వారి డిపార్ట్మెంటు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ కానివ్వండి, ఆ ట్రావెల్ హిస్టరీ అంతా కూడా దాన్ని వాళ్ళు వెస్ట్ బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ విధంగా ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఒక 2 ఇంపోర్టెడ్ కేసెస్ మాత్రమే రావడం జరిగింది. అండ్ దీంతోపాటు రెగ్యులర్గా మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నుంచి అంటే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు కూడా మన ఇండిజినియస్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎక్కడ కూడా మన వ్యక్తులకి ఈ ఒమిక్రాన్ సోకినట్లు కానీ లేదా పాజిటివ్ వచ్చినట్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి దాఖలాలు లేవు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 5% ఆఫ్ పాజిటివ్ శాంపిల్స్ మనం ప్రతిరోజు రిపోర్ట్ ఏదైతే అవుతున్నాయో వాటి అన్నిట్లో కూడా మనం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే ఇప్పుడు మనం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం కానీ లేకపోతే ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనం అందరం కూడా కలిసికట్టుగా పూర్తిగా అప్రమత్తతో జాగ్రత్తతో ఉండాల్సిన సమయం. అజాగ్రత్త వద్దు, అప్రమత్తతే ముద్దు అని చెప్పేసి. సో మనం జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తప్పకుండా కూడా ఈ ఒమిక్రాన్ ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. టెస్టులు ఇప్పుడు 40,000 చేస్తున్నాం, ఇంకా 50 నుంచి 60,000 పైగా మనం పరీక్షలు పెంచుకోవాలి అండ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ టెస్టులు పెంచుకోవాలంటే ప్రజల సహకారం ముఖ్యం. ఎవరైతే లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో బెడ్స్ పరంగా కానివ్వండి, ఎస్పెషల్లీ ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని చోట్ల కూడా బెడ్స్ అన్నిటి కూడా సిద్ధం చేసుకొని ఉండటం జరిగింది. అండ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మైల్డ్ సిమ్టమ్స్తో వస్తున్నాయి కాబట్టి ఈ మైల్డ్ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాలంటే హోమ్ ఐసోలేషన్ కిట్స్ మ్యాక్సిమం మనకి యూటిలైజ్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా వేలాది కిట్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అలాగని ఆక్సిజన్ అవసరం లేనప్పటికీ ఆక్సిజన్ సంబంధించి సుమారు 550 మెట్రిక్ టన్నులకు పైగా మన స్వంత సామర్థ్యానికి మనం చేరుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవడం జరుగుతున్నది. సో అలాగనే మన వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బంది మళ్ళీ కింద స్థాయి నుంచి ఆశాలు, ఏఎన్ఎంల దగ్గర నుంచి పిఎస్సి వైద్య స్థాయి సిబ్బంది, అలాగనే హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మా అందరం కూడా గవర్నమెంట్లోని ప్రభుత్వంలోని ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త వేరియంట్ వస్తుంది అనుకుంటున్నామో, ఏదైతే థర్డ్ వేవ్ రూపంలో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నామో దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. కావాల్సింది మాకు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యము, ప్రజల సహకారం. కేవలం 2.7 డేస్లోనే ఇది డబ్లింగ్ టైం, అంటే డబుల్ అవుతుంది నెంబర్స్ వచ్చేసేసి. అలాగనే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసేసి 1.5 డే 2 డేస్లోనే డబ్లింగ్ అవుతుంది. అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉన్న వైరస్, కొత్త వేరియంట్. అలాగనే దీనికి సంబంధించిన లక్షణాలు కూడా, సిమ్టమ్స్ కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే అది తలనొప్పి దగ్గర నుంచి, ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి, ఎక్కువగా నీరసంగా నిస్సత్తుతో ఉండటం, వీటితో పాటు జలుబు, దగ్గు. ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ వచ్చేసేసి ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో కోల్డ్. సో ఈ 2 లక్షణాలు మిక్స్ అయి ఉన్న కొత్త వేరియంట్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనకి అందుబాటులో లేదు. ఇప్పుడే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ రకాల వ్యక్తులు, వయోవృద్ధులు అనుకోండి, అలాగనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి, ఇలాంటి వాళ్ళలో ఎట్లా యాక్ట్ చేస్తుంది కొత్త వేరియంట్ అనేది మనకి పూర్తి సమాచారం లేదు. బట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, రేపొద్దున ఇది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్కి ఎక్స్పోజ్ అవుతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో వైద్య వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత భారం పడే అవకాశం ఉంటుంది. సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా మాస్క్ ధరించడం, అండ్ ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో కొంచెం వ్యాక్సిన్ నుంచి కూడా అక్కడక్కడ కొంచెం ఎస్కేప్ అయ్యే గుణాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్, అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళలో, అలాగనే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో కూడా ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన చేతిలో అన్నిటికంటే అత్యంత పదునైన ఆయుధం వచ్చేసేసి మాస్క్. ఈ మాస్క్ వచ్చేసి మొదటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది, మాస్కే మన ఆయుధం, మన మాస్కే మన జేబులో ఉన్న ఒక వ్యాక్సిన్. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్ని
మ్యాండేటరీ చేసుకోండి. దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు మరవద్దు. దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలోనే 3,377 కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ మేరకు పాజిటివ్ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 247 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కోవిడ్ నుంచి మరో 8,168 మంది కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 87,562 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు మంగళవారం వరకు 134.61 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిషన్ భగీరథకు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి పార్లమెంటు సాక్షిగా మరోమారు నిర్ధారణ అయిందని గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆక్షేపించారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ సప్లై కార్యక్రమం కింద 4 ఏళ్లలో 2,455 కోట్లు కేటాయించి 311 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారన్న ఎర్రబెల్లి అందులో తెలంగాణకు ₹1 కూడా రాలేదని చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని అభినందిస్తూ అనేక అవార్డులనిచ్చిన కేంద్రం కాపీ కొట్టి జల్ జీవన్ మిషన్ పథకాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిందన్నారు. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ తరహా పథకాన్ని అమలు చేస్తున్నాయన్న ఎర్రబెల్లి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్లో పనులు మొదలుపెట్టిన దశలోనే 100 కోట్ల రూపాయలను కేంద్రం దారాదత్తం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకొని తగిన నిధులు అందించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలోని గొండేరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్మారక స్తూపాలను డీఆర్జీ పోలీసులు ధ్వంసం చేశారు. 10 లక్షల రివార్డు కలిగిన డివిజనల్ కమిటీ మెంబర్ వినోద్, 5 లక్షల రివార్డు ఉన్న గుండా దూర్ అనే మావోయిస్టు స్మారక స్తూపాలతో సహా మరో 3 స్మారక స్తూపాలను డీఆర్జీ పోలీసులు ధ్వంసం చేశారు. గోండేరాస్ అటవీ ప్రాంతంలో అమరులైన మావోయిస్టు నేతల చిహ్నంగా ఈ స్తూపాలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. మావోయిస్టు కమాండర్ వినోద్ ఇదే ప్రాంతంలో తీవ్ర అస్వస్థతో మరణించగా గుండాదూర్ ఎన్కౌంటర్లో చనిపోయారు. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అడవుల్లోకి వెళ్లిన డీఆర్జీ జవాన్లకు స్మారక స్తూపాలు కనపడటంతో ధ్వంసం చేసినట్లు తెలిపారు. హెచ్ఎండిఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ జగన్తో పాటు సెక్యూరిటీ గార్డు రామును అరెస్టు చేశారు. అతని నివాసంలో 14 గంటల పాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. మాజీ డీఎస్పీ జగన్తో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిపారు. బోడుప్పల్, కొర్రెముల, జోడిమెట్లలో వెంచర్ వేశారని అనిష అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏలో పనిచేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. డీఎస్పీ జగన్ బినామీ పేరుతో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారని తేల్చారు. పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం శిల్పా చౌదరిని కోర్టుకు తరలించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న శిల్పా చౌదరి దంపతులను కోకాపేటలోని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లిన పోలీసులు ఆమె లాకర్లపై ఆరా తీశారు. నార్సింగి పిఎస్లో ఆమెపై 3 కేసులు నమోదయ్యాయి. 7 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బంతా ఎక్కడికి మళ్లిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని శిల్పా చౌదరి వెల్లడించారు. కొనిజేటి రోషయ్య వైకుంఠ సమారాధన సంస్మరణ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాయకుడిని గుర్తు చేసుకోవటం మన విధి అని నేను తెలియజేస్తూ ఇది పరంపరని కొనసాగిద్దామని చెప్పి ఆశిస్తూ మరొకసారి వారికి నేను నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. జానారెడ్డి గారు, కొనిజేటి రోషయ్య గారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా జరుగుతున్న ఈ సంస్మరణ సభలో మరి తరువాత పెద్దలు శ్రీయుత రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిన కోరుతున్నా. వాక్సుధ వాచస్పతి, ప్రసంగ బృహస్పతి, మరి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన సమర్థుడు, ఘటన దురంధరుడు
పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. వేదిక తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ నేతృత్వంలో నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భేటీ అయ్యారు. ఈ నెల 18న జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. కొనిజేటి రోషయ్య వైకుంఠ సమారాధన సంస్మరణ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రీమతి సోనియా గాంధీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా మొన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో టీపీపీ సమావేశం జరిగినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు రోషయ్య గారి గురించి ప్రత్యేకంగా అడిగి టీపీపీ సమావేశంలో వారి మరణానికి ప్రత్యేకంగా నివాళులు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు అర్పించే విధంగా అక్కడ చర్యలు తీసుకున్నారు. అంటే గాంధీ కుటుంబానికి రోషయ్య గారు ఎంత సన్నిహితులో, ఎంత అభిమానులో ఆ ఒక్క సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మొదట శాసనమండలి సభ్యుడిగా వచ్చినప్పుడు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే రోషయ్య గారు తనదైన శైలిలో సమాధానం చెప్పిన తర్వాత సభ వాయిదా పడ్డాక నన్ను పిలిపించుకొని ప్రత్యేకంగా పేరు, ఊరు, వివరాలు అన్నీ అడిగి నీలో చదవాలన్న ఆలోచన, మాట్లాడాలన్న తాపత్రయం, పట్టుదల ఉన్నది. శాసనసభలో ఉండే లైబ్రరీకి వెళ్ళి నువ్వు వీలైనంత మేరకు ఎక్కువ సమయాన్ని అక్కడ గడుపు. చట్టసభలలో చదువుకొని వచ్చే మాట్లాడే వాళ్ళు తగ్గుతున్నారు, నువ్వు ఆ దిశగా ప్రయత్నం చెయ్యి అని చెప్పి వారు సూచన చేసిండ్రు. వారి సూచనల మేరకు ఎప్పుడు కూడా శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, వివిధ సందర్భాలలో ఏ అంశం ప్రస్తావించాల్సి వచ్చినా, ఈవెన్ ప్రెస్ మీట్లలో మాట్లాడే సందర్భంలో కూడా వారు ఇచ్చిన సూచనను గుర్తు చేసుకొని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పట్ల అవగాహన కల్పించుకొని మాట్లాడడంతో ఈరోజు రాష్ట్ర స్థాయిలో 2 రాష్ట్రాలలో కూడా గుర్తింపు వచ్చింది. వారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, అంటే ఒక ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకుడిగా ఇన్ని హోదాలు నిర్వహించి ఏ వివాదం లేకుండా 50 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి, దేశంలోనే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళల్లో రోషయ్య గారు ఒకరు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 6 అడుగుల ఆజానుబాహుడు, తెలుగు ధనానికి పంచకట్టు ద్వారా ఒక గొప్ప కీర్తిని, గుర్తింపును, వారిని చూడంగానే గౌరవించాలి. వారు నడుచుకుంటూ వస్తుంటే ప్రతిపక్ష శాసనసభ్యులైన పడని వాళ్ళైనా లేచి నించొని వారికి నమస్కారం పెట్టాలనే విధంగా వారి వ్యవహార శైలి ఉండేది. అలాంటి నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి తీరని లోటు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు నాకు చెప్తే వారికి నేను చెప్పడం జరిగింది కార్యక్రమం ఉందని. ఏఐసిసి ప్రతినిధిగా మీరు మాట్లాడండి, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ప్రత్యేక ప్రతినిధిని పంపించలేకపోయినా ఏఐసిసి నుంచి ప్రతినిధిగా మీరే మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి వారికి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నాకు సూచన చేసిండ్రు. రోషయ్య గారి కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వారి లేని లోటును ఎవరు తీర్చలేరు కాంగ్రెస్ పార్టీలో కానీ, తెలుగు రాష్ట్రాలలో, రాజకీయాలలో కానీ. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం. కానీ వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన ఆలోచన మన ముందు ఉన్నది. వారిని గౌరవించడం, వారిని గుర్తు చేసుకోవడం అంటే వారిచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగడమే. ఈనాడు రాజకీయాలలోకి రావాలనుకుంటున్న వాళ్ళు రోషయ్య గారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నది. చట్టసభలలో వారు మాట్లాడిన చర్చలలో వారు భాగస్వామ్యాన్ని గమనిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా విషయాలను మనం పాటిస్తే మనం కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో రోషయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఒక జర్నలిస్ట్ మొన్న నాతో పంచుకున్నాడు.
రోసయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అధ్యక్షుడి పదవి నుంచి వారు వైదొలిగిన తర్వాత చాలామంది ఇంకా పెద్ద పదవి కావాలనో లేదా నాకు ఏ పదవి వద్దనో పక్కన కూర్చుంటారు. కానీ రోసయ్య గారు పిసిసి అధ్యక్ష పదవి పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అధికార ప్రతినిధిగా బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ బాణిని వినిపించి ఏకైక అధికార ప్రతినిధిగా పాలక పక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి వారి విశేషమైన కృషి చేసిందని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. చెరకు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. పంట పండించింది మొదలు గానుగకు తరలించే వరకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక నష్టాల పాలవుతున్నారు. ఒప్పందం మేరకు కర్మాగారం గానుగ ప్రారంభించకపోవడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులు కర్ణాటక ఫ్యాక్టరీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు ప్రసిద్ధి. పండించిన చెరుకును జహీరాబాద్ మండలం కొత్తూరు బి ట్రైడెంట్ కర్మాగారానికి తరలిస్తారు. యాజమాన్యం ప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గడిచిన 2 ఏళ్లు గానుగ ప్రారంభించలేదు. ఈ సంవత్సరం రైతులు పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ నెల 5న గానుగ ప్రారంభమైంది. యంత్రాల్లో సమస్య తలెత్తి 2 రోజులకే మళ్లీ గానుగ నిలిచిపోయింది. చేసేది లేక జహీరాబాద్ పరిసరాల రైతులు సమీపంలోని కర్ణాటక బాల్కీలోని బాలికేశ్వర్ కర్మాగారానికి చెరుకును తరలిస్తున్నారు. కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్ జిల్లాలోని తొరమామిడి ప్రాంత రైతులు చెరుకును తరలిస్తున్నారు. 3 నియోజకవర్గాల్లో దాదాపుగా 20,000 ఎకరాల్లో 9 లక్షల టన్నుల వరకు చెరుకు సాగవుతోంది. ఎకరా సాగుకు 20 నుంచి 30,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. పంట సాగుకు ముందే కర్మాగారం వద్ద రైతులు కోత, రవాణా, గానుగ కోసం ఒప్పందం చేసుకుంటారు. అయితే పంట చేతికందే సమయానికి కర్మాగారం గానుగ ప్రారంభించకపోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. చేసేది లేకపోవడంతో రైతులు కర్ణాటకలోని బాల్కి, గుల్బర్గాలోని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలను బతిమలాడుకుంటున్నారు. అక్కడి కర్మాగారాలు టన్నుకు 2,200 చొప్పున ఇస్తుండటంతో రాష్ట్రం ధరతో పోలిస్తే టన్నుకు 1,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ ఫ్యాక్టరీ నుంచి మాకేం లాభం లేదు. మేము 2 సంవత్సరాల ముందు వేసినాం, మాకు ఇప్పటివరకు బిల్స్ లేవు. కాబట్టి మేము ఇప్పుడు ఈసారి కర్ణాటక మొత్తం చెరుకు తరలిస్తున్నాం. బాల్కేశ్వర్ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం. ఇక్కడ మాకు ఇప్పటివరకు వాళ్ళు 2,000 ఇస్తామన్నారు రేటు. తర్వాత మళ్ళీ 200 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు. అంతే. నా దగ్గర ఇంతకుముందు 15 ఎకరాలు ఉండే, ఇవి ఈసారి 8 ఎకరాలే ఉంది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 5 ఎకరాలే చేయాలనుకుంటున్నా. నాకు దిగుబడి మస్తుంది కానీ రేటు లేనందువల్ల తగ్గించడం జరుగుతుంది. మాకు ఇక్కడ లేబర్ ప్రాబ్లం బాగానే ఉంది. కొత్త రోడ్ ఫ్యాక్టరీ నడవట్లేదు బరాబరు. కాబట్టి మేము కర్ణాటక వెళ్ళి మేము వాళ్ళకి బతిమాడుకొని మిషన్ పెట్టినాము. ఇక్కడ తొందరగా జహీరాబాద్ దగ్గర కొత్త ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ మంచిగా నడవాలి. చాలా ఇబ్బంది పడుతున్నాము. బరాబర్ అక్కడ కర్ణాటక అంతా మనం వెళ్ళి ఇదే చేస్తున్నాము. మా ప్రభుత్వం ఇది మొత్తం మాకు ఏమో చెరుకులకు ఏమో సాయం చేయకొచ్చింది. మనకు ఇబ్బంది అవుతున్నది బాగా. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం టన్నుకు 3,000 చెల్లిస్తామని ప్రకటించడంతో చెరుకు రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. గానుగ ప్రారంభించిన 2 రోజుల్లోనే కర్మాగారం మళ్లీ మూతపడడంతో ఆందోళన మొదలైంది. వచ్చి మా బాల్కేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ వచ్చి రైతులంతా వచ్చి మా షుగర్ ఫ్యాక్టరీ కాదు ఇది కొత్తూరుది, వాళ్ళంటే మీరు ఏమైనా చేసి హెల్ప్ చేయాలంటే నేను కటింగ్ మెషిన్ తెచ్చి ఇక్కడ చెరకపల్లిలో 6 లారీలు మళ్ళీ మషీను తెచ్చి ఇక్కడ 1 మంత్ అయ్యి సార్ మేము వచ్చి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం సార్ ఇక్కడ రెగ్యులర్. సార్ రేట్ ప్రభుత్వం ఏం రేట్ డిసైడ్ చేస్తుంది ఆ రేటు అందరికీ అకౌంట్లో వేస్తారు సార్ మేము. అకౌంట్ సిస్టమ్ సార్. ఇది డైలీ 150 టన్ కట్ చేస్తుంది. మన దగ్గర 6 బండిలు ఉన్నాయి. మొత్తం ఒక్క బండిలో 16 టన్ పోతుంది. మరి ఏమంటే ఫ్యాక్టరీ ఎంత రేట్ గవర్నమెంట్, మన కర్ణాటక గవర్నమెంట్ ఎంత రేట్ ఫిక్స్ చేస్తే అంత రేట్ ఇక్కడ ఇస్తారు. సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టి సారించకపోతే చెరుకు సాగును వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెన్యాలో తీవ్ర కరువు పరిస్థితులు వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాగేందుకు చుక్క నీరు దొరక్క అల్లాడిపోతున్న మూగజీవాలు విగతజీవులుగా మారిపోతున్న ఘటనలు హృదయాలను కదిలిస్తున్నాయి. కెన్యాలోని సబూలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నీటి కోసం అల్లాడిపోయిన జిరాఫీలు చివరకు ప్రాణాలు కోల్పోయి గుంపులుగా పడి ఉన్న దృశ్యాలు అక్కడి కరువు కాటకాలకు అద్దం పడుతున్నాయి.
కొంతకాలంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి అక్కడి వాజిర్ కౌంటీలోని సబూలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులకు ప్రాణ సంకటంగా మారాయి. ఎక్కడ చూసినా తిండి నీరు లభించక ప్రాణాలు కోల్పోయిన జంతువుల కలేబరాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న కొన్ని జిరాఫీలు నీటి కోసం తీవ్రంగా వెతికాయి. చివరకు బురదగా మారిన ఓ నీటి కుంట వద్దకు వెళ్లిన మూగజీవాలు అక్కడే కూరుకుపోయి జీవితాన్ని చాలించాయి. 6 జిరాఫీలు ఒకే చోట విగత జీవులుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు తాజాగా వెలుగులోకొచ్చాయి. ఢిల్లీ ఖట్మండు బస్సు సర్వీసు ప్రారంభమైంది. అంబేద్కర్ బస్ టెర్మినల్ నుంచి బస్సు బయలుదేరిందని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ DTC వెల్లడించింది. ఈ మార్గంలో రాకపోకల కోసం స్కైలైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్న DTC ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఈ బస్సు బయలుదేరుతుందని తెలిపింది. మంగళ, గురు, శనివారాల్లో ఖట్మండు నుంచి తిరిగి వస్తుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఏడాదిన్నర క్రితం ఈ బస్సు సర్వీసును సస్పెండ్ చేయగా ఇవాళ పునరుద్ధరించారు. ప్రయాణికులు 2 డోసుల టీకాలు తీసుకోవడంతో పాటు 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగిటివ్ ధృవపత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేకుంటే ప్రయాణానికి అనుమతించాలని DTC స్పష్టం చేసింది. 2014 నవంబర్లో భారత్, నేపాల్ రాజధానులను కలుపుతూ ఢిల్లీ ఖట్మండు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందిన కొత్త జంట సినిమా స్టైల్లో వేదికపైకి రావాలని భావించి బోల్తా పడింది. క్రేన్ ద్వారా వేదికపైకి చేరుకోవాలని భావించిన నవవధూవరుల ఆశలు నెరవేరలేదు. వారు దిగుతున్న క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. 12 అడుగుల పైనుంచి వధూవరులు కింద పడిపోయారు. అతిథులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాంకేతిక తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఈవెంట్ నిర్వాహకుడు చెప్పారు. వధూవరులిద్దరూ సురక్షితమేనని స్పష్టం చేశారు. ప్రమాదం తర్వాత కార్యక్రమం యథావిధిగా జరిగిందని వెల్లడించారు. కొత్త జంట కింద పడిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. Ladies and gentlemen,